నమస్తే బాబు. నమస్తే. ఎక్కడనే మీది? బాల్కొండ. బాల్కొండనా? ఏం చేస్తుంటావు? వ్యవసాయమేనా? ఎట్లున్నాయి? ఏం ఏం పంటలు వేస్తారు? మొక్కలు, వడ్లు, జొన్నలు. ఎట్లున్నాయి ధరలు? ఎట్లున్నాయి ధరలు? కొంత ముందరగా లేవు కానీ ధరలు అదే ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? అవును. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుంది? ఈ కాంగ్రెస్ వచ్చింది. మాకు రైతు బంధు ఇంకా ఇయ్యలే. రైతు బంధు ఇవ్వలేడా? ఇయ్యలే. మోడీ మొన్న వేసిండు, ఇంకా కొందరు వాడలే. మోడీ 2000 పడ్డాయా పిఎం కిసాన్? ఇంకా రైతు బంధు రాలేదంటావు. సరే, మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? ఈ మోడీకే వేస్తాం. మోడీకా? మోడీ వస్తేనే మంచిగా. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా మన దగ్గర. ఉన్నది కానీ కాంగ్రెస్ ఇంత తిప్పలు పెడుతున్నది. తిప్పలు పెడుతున్నా. రైతులను బిడ్డలాగా చూసుకుంటామంటున్నారు. ఇన్నొద్దులా. ఇప్పుడు పోయిన సంవత్సరము అలా తుకం పోయేం లేదు, పైసలు వచ్చు రైతు బంధు. ఇప్పుడు పొలాలు కొంత వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి కొందరికి, కొందరికి రానేలే. మరి ఈయన ఎంపీ అరవింద్ తెలుసా? ఇప్పుడు ఉన్నాయన బీజేపీ అయినా వాళ్ళు వదిలేరు. కానీ మోడీ తెలుసా అంటావు? మోడీ తెలుసు. మోడీ ఒక్కడిని కోటెత్తావు. ఇక మోడీ ఏదైనా నిలబడతాడు. మోడీ నిలబడా? మోడీ మనిషి నిలబడతాడు. అదే ఇక మోడీ అంటే చెప్తే ఆ మనిషికి అయితే అంటావు. అవు